गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। పలికించువాడు నేర్పిన పలుకులే కదా ప్రోది చిలుక పలుకుచునుండు. పలికించువాడు రాముడు పలికెడు నీ రామచిలుక ప్రాజ్ఞులు మెచ్చన్. పరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు స్థిరముగా నెవ్వండు తెలియగలడు. దేవాది దేవుండు త్రిపుర సంహరుడుండే కమల సంభవుడుండే కార్తికేయుడుండే మనువుండే బలియుండే ప్రహ్లాదుడుండే భారత రచయిత వ్యాసుడుండే గాక అన్యులతరమాయి సుబోధంబు సద్బోధ మీ సదానంద చిన్మయ అగమ్యంబు నీ శుభంబు. మహాద్భుతమైనటువంటి ఈ దివ్య జ్ఞానాన్ని, ఈ బ్రహ్మ విద్య వైభవాన్ని అనుష్ఠానపూర్వకంగా ఈ లోకానికి అందించినటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద పరబ్రహ్మస్వరూపమునకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజరులు. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమః. సృష్టిలో జీవరాశులందరూ కర్మలు అనుభవించడానికి వచ్చినప్పటికీ భగవంతుడు కూడా ఎందుకు వచ్చాడు సృష్టిలోకి అంటే ఆయన మన మీద దయతో మనం ఉద్ధరింపబడేటువంటి మార్గాన్ని మనకు అందించాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఆయన వచ్చి ఊరకే ఉన్నాడా అంటే బిడ్డల యొక్క పోషణ కర్తవ్యాన్ని తండ్రి ఎట్లా అనుసరిస్తాడో సృష్టిలో గల బిడ్డల అందరి యొక్క విమోచన మార్గాన్ని దృష్టిలో ఉంచుకొని వేదాన్ని అందించాడు. ఇక్కడ ఇప్పుడు మనం ఇంకా ఉపనిషత్తులోకి వెళదాం. ఈ మహోపనిషత్తును మనము ఇప్పుడు ఇంచుమించు 4 రోజుల నుంచి వింటూ ఉన్నాం. యదస్తీహ తదేవాస్తి విజ్వరో భవ సర్వదా యథా ప్రాప్తానుభవతః సర్వత్రా నభివాంఛనాత్. యదస్తీహ తదేవాస్తి అంటే ఇక్కడ ఏదైతే ఉందో, ఏది ఇక్కడ పనిచేస్తూ ఉందో అంతటా అదే ఉంది అంటాడు. ఇప్పుడు ఈ 4 దగ్గర ఏది పనిచేస్తూ ఉందో నీ 4 దగ్గర, అతని 4 దగ్గర, అతని 4 దగ్గర, అలాగే ప్రపంచంలో ఉన్న అందరి నాలుకల దగ్గర
అన్ని దేశములలో ఉన్నటువంటి అందరి నాలుకల దగ్గర ఈ నాలుక దగ్గర ఏదైతే ఆ వాక్తరంగాలను ప్రదర్శిస్తూ ఉందో ఆ శక్తి అన్ని జీవుల యొక్క జిహ్వేంద్రియముల దగ్గర పనిచేస్తూ ఉంది. ఈ చెవి దగ్గర ఇక్కడ ఈ చెవి దగ్గర ఏదైతే వింటూ ఉందో అందరి యందు అందరి చెవుల యందు అదే శక్తి పనిచేస్తూ ఉంది. ఇదే విధంగా పోల్చుకోండి. ఈ దృష్టి ఇక్కడ ఎలా పనిచేస్తూ ఉందో అందరి యందు అన్ని దేశములో ఉన్న వారి యందు అన్ని లోకములలో ఉన్న వారి యందు అదే శక్తి పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఏ శక్తి పనిచేస్తూ ఉందో అక్కడ అదే శక్తి పనిచేస్తూ ఉంది. ఇక్కడ 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 సర్వేంద్రియముల యందు సమస్త అవయవముల యందు సమస్త కార్యముల యందు ఏ శక్తి ఇక్కడ పనిచేస్తూ ఉందో అదే శక్తి అంతటా అన్నిటా పనిచేస్తూ ఉంది. అది ఆత్మ. అందువల్ల ఇక్కడ యదస్తీహ తదేవాస్తి, ఇక్కడ ఏ సత్యమైతే పనిచేస్తూ ఉందో అక్కడ అంతటా అదే శక్తి పనిచేస్తూ ఉంది అని తెలుసుకొని సర్వత్రా వ్యాప్తమైనటువంటి ఆత్మ నీ స్వరూపంగా గుర్తించి ఆ ఆత్మయే సమస్త కార్యములకు కర్తయ్యని సర్వులకు వారి వారికి అవసరమైనటువంటి అవసరాలను అనుగ్రహిస్తూ ఉన్నది అదేనని తెలుసుకొని యదా ప్రాప్తానుభవతః, ఏ సమయానికి ఏది ఎదురవుతుందో దానిని సర్వత్రా నభివాంఛనాత్తు, ఏ సమయానికి ఏది ఎదురుపడితే దానితో తృప్తిని పొందు, అది ఈశ్వర ప్రసాదంగా భావించు. కనుక సర్వకాలములయందు సర్వలోకములయందు సర్వజీవులయందు ఒకే సత్యము పనిచేస్తూ ఉంది అన్న జ్ఞానాన్ని నీవు సంపాదించు. ఆ జ్ఞానమే నీ యందు ప్రకటితమైనప్పుడు ఏ మహాశక్తి ఇన్నింటినీ ప్రజ్ఞాశక్తితో అన్ని అవయవాల దగ్గర అన్ని ప్రాణుల యందు తన శక్తిని ప్రదర్శిస్తూ తాను మాత్రము వాక్కు దగ్గర ఉండి తన శక్తిని ప్రదర్శిస్తూ ఉంది, కానీ అది వాక్కు కాకుండా ఉంది. దృష్టి యందు తన శక్తిని ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని చూపిస్తూ ఉంది, కానీ అది అది నేత్రేంద్రియము కాదు, అది దృశ్య ప్రపంచము కాకుండా ఉంది. సర్వేంద్రియముల దగ్గర తన శక్తిని ప్రదర్శిస్తూ ఉంది, కానీ అది అన్నిటికీ విలక్షణంగా ఉండి వేరుగా ఉంది. అది ఏమిటది? దానిని గ్రహించు. ఆ మహాశక్తియే సమస్తమునకు కర్త, సమస్తమునకు భర్త. ఆ శక్తి నీవను తెలుసుకో. ఈ భౌతికమైనటువంటి యొక్క ఈ శరీరం ఒకటి భూమి మీద తిరుగాడుతూ ఉంది. దీనికి ఆ మహాశక్తి ఏదేది ఎదుటపరుస్తుందో, ఏది అనుగ్రహిస్తుందో పరిధీనుడవై దానిని అనుసరిస్తూ దీనిని మరువకుండా ప్రయాణం చెయ్యి, అదే గమ్యమును చేర్చేస్తుందన్నాడు. కనుక యదస్తీహ తదేవాస్తి విజ్వరో భవ సర్వదా యదా ప్రాప్తానుభవతః సర్వత్రా నభివాంఛనాతు. అరుణాచల రమణ మహర్షి దగ్గరకు మన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. వచ్చి స్వామివారికి నమస్కారం చేశారు. ఆయన రాతి విగ్రహంలాగా ఉన్నాడు. ఆయన ఏం పలకరించలేదు.
ఎవరు? రాష్ట్రపతి. ఒక వారం రోజులు స్వామితో కూడా ఉన్నాడు. వారం రోజుల తరువాత స్వామి, మీరు సెలవిస్తే ఈరోజు ప్రయాణం చేస్తాను, నేను నేరుగా గాంధీ గారి దగ్గరికి వెళుతాను, మీరు చెప్పినట్లుగా గాంధీ గారికి ఏమి చెప్పమంటారు అని ఒక మాట అడిగాడట. అడిగితే అప్పుడు చెప్పాడు స్వామిగారు, ఇక్కడ ఏది పని చేస్తూ ఉన్నదో అది అంతటా పనిచేస్తూ ఉన్నదని గ్రహించి దాని యందు మనసు ఉంచమను అన్నాడు. ఒక మాటే. వారం రోజులు తన ఎంటబడి తిరిగితే మన రాష్ట్రపతి చివరి అడిగితే ఆ మాట చెప్పాడు. ఇక్కడ ఏది పనిచేస్తూ ఉందో అదే అంతటా పనిచేస్తూ ఉందని గ్రహించి దాని యందు మనసు ఉంచమను అన్నాడు. ఒక మాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. మహాత్ముల వాక్యాలు ఎలా ఉంటాయంటే ఉపనిషత్ వాక్యాలు అవి. అంతటా ఒకే సత్యము పనిచేస్తూ ఉంది అని తెలుసుకున్న జ్ఞానివి నీవు అవ్వాలి. ఆ జ్ఞానం నీకు కలగాలి, ఆ జ్ఞానము నువ్వు సంపాదించాలి. అట్టి సత్యముతో నీ మనస్సు కలిసినప్పుడే అది నీకు అందుతుంది, అది జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానాన్ని నీవు పొందిన వాడవైతే సూర్యునికి అన్ని లోకాలు దగ్గరైనట్లు, తాను ఉన్న చోటనే ఉండి అన్ని లోకాలను సూర్యుడు చూచినట్లు, నీవు ఆ సూర్యుని యొక్క స్వరూపుడవే గనుక ప్రాణసూర్యుడైనటువంటి నీవు సర్వత్రా వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క ఆత్మను జ్ఞానముచే తెలుసుకొని ఇది వరకు మనసు చిత్రీకరిస్తూ ఉన్నటువంటి భ్రాంతిమయమైనటువంటి అళీకమైనటువంటి అసత్య స్వరూపములైనటువంటి స్వభావాలన్నిటినీ దిగమింగి ఏకాత్మ భావనను నీవు అందుకోవాలి. ఇది మహాత్ముల వాంఛితం. సంత్యజ్య హృద్దుహేషానాం దేవమన్యం ప్రయాంతి తే రత్నమభివాంఛంతి త్యక్తహస్తస్థ కౌస్తుభః. పరమకృపాళువులైనటువంటి మహాత్ములు నీలోనే సర్వసాక్షి అయినటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అని తెలియజేస్తే అటువంటి దాన్ని నువ్వు వదిలిపెట్టేసి ఇతర దేవతలను మళ్ళా పూజించే పని పెట్టేవాడు ఎలాంటి వాడు అంటే సమస్త సంపదల కంటే విలువైనటువంటి కౌస్తుభమని నీ చేతికిస్తే దాన్ని పక్కన పడేసి సామాన్యమైనటువంటి కాసుల కోసం దేవులాడేటువంటి వాడు ఎంత బుద్ధిహీనుడో అంత బుద్ధిహీనుడితో సమానమే. గురువు చెప్పినటువంటి యొక్క సత్యాన్ని పక్కన పెట్టి మరలా ఇతర దేవతా ప్రార్థనలు చేసేటువంటి వాడు ఇలాంటి వాడే అంటాడు. ప్రతి వాక్యాన్ని ఆ దారానికి పూసను గూర్చితే ఎట దారంగా తగులుకొని ఉంటుందో అది అట్ట వినాల. ఉత్తితానుత్తితానేత నింద్రియాన్ ఇంద్రియారి పునః పునః హన్యాద్వివేకదండేన వజ్రణేవ హరిర్గిరీషు. ముషళ్ళు నీటి నుంచి బుసలు కొడుతూ పైకి లేచినట్లు ఆయా సందర్భాలు ఎదురైనప్పుడు ఆ సందర్భానికి తగినటువంటి యొక్క ఇంద్రియము దాని స్వభావాలను అది తీర్చుకోవడం కోసం అది లేస్తుంది అన్నాడు.
అందువల్ల ఇక్కడ నిరింద్రియారి పునః పునః, ఎప్పుడెప్పుడైతే ఆ ఇంద్రియాదులు నీ మలిన మనస్సు నుంచి లేస్తాయో అప్పుడంతా వజ్రణేవ హరి గిరీష్, వజ్రాయుధముతో దేవేంద్రుడు పర్వతముల యొక్క రెక్కలను తెగనరికినట్లు ఎప్పుడెప్పుడు ఇంద్రియాదులు నీ మలిన మనస్సు నుంచి లేస్తాయో అప్పుడంతా వివేకం అనేటువంటి యొక్క ఆయుధముతో, వివేకం అనేటువంటి కత్తితో వీటిని తెగనరుకు. ఇక్కడ మలిన మనస్సు, శుద్ధ మనస్సు. మలినమైనటువంటి మనస్సును శుద్ధమైనటువంటి మనస్సుతో ఛేదించాలి. ఎట్లా అడుసు దొక్కినవాడు, బురదను దొక్కినటువంటి వాడు మంచి నీటితో దాన్ని పరిశుభ్రం చేసుకున్నట్లు మలినముతో కూడిన మనస్సును పరిశుద్ధమైనటువంటి జ్ఞానముతో దానిని ఖండించాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక దేశాన్ని పరిపాలన చేసేటువంటి రాజు, వానితో మనము యుద్ధం చేయాలి అంటే బిచ్చిగాడు పోయి వాడిని ఎదిరించాలంటే అవుతుందా? వానితో సమానమైనటువంటి రాజు తగులుకుంటే, వానికంటే బలవంతుడైనటువంటి రాజు తగులుకుంటే వాని మీద, అప్పుడు వాని సైన్యాన్ని, ఆయుధ సంపత్తి కలవాడయి వానికంటే మించి వాన్ని పోరాడి వాన్ని జయించగలుగుతాడు. అలాగా మనస్సు ఒక రాజుతో సమానమైంది. దాన్ని జయించాలి అంటే దానికి అదైతేనే మ్యాచింగ్ కుదురుతుంది, అది ఇంక రెండో అది కుదరదు. అందువల్ల మలిన మనస్సు నీ మీద అది సవాల్ చేస్తూ ఉంది, అది కాలు తీడుతూ ఉంది నిరంతరము. మరి దాన్ని ఎదిరించాల్సి ఉంది. నువ్వు ఎల్లకాలము బిచ్చిగాడిలాగా బతుకుతూ ఉంటే దాన్ని ఎదిరించేదానికి నీకు సాధ్యం అవుతుందా? అందువల్ల నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధమైనటువంటి యొక్క జ్ఞానము గలవాడవై మలిన మనస్సు అనేటువంటి రాజును శుద్ధ మనస్సు అనేటువంటి యొక్క జ్ఞానము చేత దాన్ని ఎదిరించాలి. ఎందుకంటే మనస్సు అయితేనే ఎదిరించగలుగుతుంది, మనస్సు అయితేనే తెలుసుకోగలుగుతుంది, మనస్సు అయితేనే సాధించగలుగుతుంది. ఇంకొకటి పనికిరాదు దానికి. అందుకే వేమన గారు మనసే మాయా మృగమౌ, మనసే మాయయగు దాని మరువకు ఎందున్, మనసును తెలిసిన మనసందే ముక్తి గలుగు మహిళవేమ. ఒక్క మాటలో చెప్పాడు ఆయన. ఎట్లా తోడేలు పొంచుకొని ఉండి ఎట్లా గొర్రెను పట్టుకుంటుందో అలాగా మనస్సు యందే దాగి మాయ జీవులనట్టు బంధిస్తూ ఉంటుంది. అది దాన్ని నేర్పుగలవాడవై ఎప్పటికప్పుడే అసలు నీ హృదయాలయములో జరిగే క్రియలన్నీ నీ మనసుకు తెలకుండా జరగవు. నీ మనసుకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. సర్వము తెలుస్తుంది. ప్రతి సంకల్పము ఏ ఉద్దేశముతో అది మనసులోకి వచ్చింది, మనసులోకి అది వచ్చినప్పుడు దాని పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఇవన్నీ నీకు తెలుసు. అప్పుడు నీకు వివేకం లేకపోతే ఆ మనస్సు నిన్ను పడగొట్టేస్తుంది. అప్పుడు వెంటనే వివేకము గలవాడవై జాగ్రత్త వహించినట్లయితే మనసు లోపడుతుంది. ఇట్లా ప్రతి సంకల్పము నీకు తెలిసే అవి తిరుగాడుతున్నాయి నీ మనసులో. కాబట్టి వాటిని అలా గుర్తించి అలా వాటిని మా కంటికి కనపడకుండా వస్తాయి, కంటికి కనపడకుండా చేయాల్సినవి చేస్తూ ఉంటాయి.
అందువల్ల నువ్వేం చేయాలి? అవి కంటికి కనపడకుండా వస్తాయి కాబట్టి కంటికి కనపడకుండా వాటిని జయించగలిగేది ఇంకొకటి ఉంది నీ దగ్గర, దాన్ని ప్రయోగించు. అది జ్ఞానం. మనస్సుకు ఎంత బలం ఉంది అంటే దాన్ని జయించడానికి నీవెంత ప్రయత్నిస్తావో అంత ప్రయత్నం అది కూడా చేస్తుంది నిన్ను లోపరుచుకోవడానికి. అంత తేలికైన పోరాటం కాదు. మోక్షం అంటే అంత సులువుగా వచ్చేది కాదు. అంత సులువుగా వచ్చేడుగా ఉంటే ఎంతోమంది ముక్తులైపోయి ఉంటారు. అంత బలీయమైనటువంటి శత్రు సమూహము అదృశ్యాకారములో నీ జీవితాన్ని మలుపు తిప్పేస్తూ ఉన్నాయి ఇవి. మరి దీనికి ఎవరికి చెప్పుకుంటావు నీ బాధను? నీకు ఎదురయ్యే పరిస్థితిని ఎవరికి చెప్పుకుంటావు? నా ఎదుటున్నారు, నేను ఒక మాట తిట్టైనా ఒక దెబ్బ కొట్టైనా నేను ఏదైనా చెప్తాము. మరి శరీరంలో నుంచి వెళ్ళిపోయే రోజులు వచ్చి వెళ్ళిపోయినావు అనుకో, నీ కర్మ నువ్వు పడాల్సిందే అంతే. నీ కర్మ నువ్వు పడాల్సిందే, నీ బాధ నువ్వు అనుభవించాల్సిందే. అందువల్ల శరీరం ఉన్నప్పుడే దీన్ని నువ్వు మార్గంలోకి తెచ్చుకోవాలి మనస్సును. ఇది పోగొట్టుకొని మళ్ళీ దీంతో నువ్వు సాధించలేవు దేనిని. అజ్ఞానోపహతో బాల్యే యవ్వనే వనితా హతః శేషే కలత్ర చింతార్తః కిం కరోతి నరాధమః. బాల్యమంతా ఏమీ తెలియనటువంటి దశ బాల్య దశ. ఏమి ఆటల పాటలతోనే గడిచిపోతుంది. ఈ బాల్య దశనంతా అజ్ఞానముతోనే దీన్ని పాడు చేసుకునేస్తున్నామంటున్నాడు. అందువల్ల ఇక్కడ అజ్ఞానోపహతో బాల్యే, బాల్యముతో గడిపిన కాలమంతా వేస్ట్గా వెళ్ళిపోతుంది. యవ్వనే వనితా హతః, యవ్వనం వచ్చిందా ఇంకా కాంతాదుల భోగముతోనే సరిపోయాలి నీ జీవితం. శేషే కళత్ర చింతార్తః కిం కరోతి నరాధమః. ఇలాగా బాల్యములో మూఢత్వముతోనూ యవ్వనములో కాంతాదుల భోగాలతోనూ ముసలితనములో చింతలతోనూ జీవితాన్ని పోగొట్టుకునేవాడు నరులలో అధముడు అనేసాడు. నరాధమః. మహాత్ములు ప్రహ్లాదుని చూడండి, మీరు మహాత్ములంతా బాల్యము నుంచే వచ్చిస్తారు. వాళ్ళు ప్రహ్లాదుని చూడండి, బాల్యము నుంచే విష్ణుదేవుని యొక్క పదపద్మాలను ఆశ్రయిస్తాడు. ధ్రువుణ్ణి చూడండి, బాల్యము నుంచి అనుసరించారు. చిన్న వయసప్పటి నుంచి పోరాడి 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 జీవితాన్ని సార్థకం చేసుకునేసారు వాళ్ళు. ఇంత విలువైనటువంటి యొక్క సత్యాన్ని గూర్చి మనకు తెలియకపోయినప్పటికీ తెలియజేసే మహాత్ములు ఎదుటపడి తెలియజేసిన తరువాత కూడా మనం శ్రద్ధ తీసుకోకపోతే నరుల్లో అధముడుగాక నిన్నేమంటారు? సతో సత్తా స్థితామూర్ని దృశ్య పదార్థముల నెత్తి మీద వినాశము పీఠం వేసుకొని కూర్చొని ఉంది. కాబట్టి ఈ కంటికి కనబడుతూ ఉన్నటువంటి ప్రతిదీ కాలములో నాశనమైపోవాల్సిందే, ఉండలేదు ఇక్కడ అనేసాడు. ఇంకా రెండోది రమ్యాణం మూర్ధ్య రమ్యత, అందమైన వస్తువులన్నీ కళాహీనమైపోవడానికి కాలము తిష్ట వేసుకొని ఉందనేసాడు. సూర్యోదయంతో వికసించిన పుష్పాన్ని చూడు ఎంత అందంగా ఉంటుందో, సూర్యుడు హస్తమించే సమయంలో పోయి దాన్ని చూడు ఎంత కళాహీనమైపోతుందో. అలాగా ఒక అందమైనటువంటి ఒక వ్యక్తిని చూడు, వాడు యవ్వనములో ఎంత అందంగా ఉంటాడో.
ఓ 10-20 సంవత్సరాల తర్వాత చూడు, ఆ పుండ్లు ఊడిపోయి, ఎంట్రుకలు నరిచిపోయి, నడు వంగిపోయి వాడు ఎట్టుంటాడు. అందువల్ల ఇక్కడ రమ్యాణం మూర్జరమ్యతాం, అందమైనటువంటి యొక్క స్వరూపాల మీద కళాహీనత అనే దరిద్రం నెత్తిన కూర్చొని ఉంది. సుఖానాం మూర్ధ్ని దుఃఖాని, సుఖముల నెత్తి మీద దుఃఖము కూర్చొనుంది అనేసాడు. కాబట్టి దృశ్య పదార్థముల మీద వినాశము కూర్చోనుంది. అందమైన వస్తువుల యందు కళాహీనతను ప్రసాదించేటువంటి కాలం ఒకటి కాచుకొని ఉంది. ఏవేవి సుఖములని అనుకుంటున్నావో వాటి అన్నిట నెత్తి మీద దుఃఖము కూర్చోనుంది. ఇంకా దేనితో నువ్వు సుఖపడతావో, ఏది కోరి నువ్వు స్థిరపడతావో ఆలోచన చేసుకో అన్నాడు. ఏషాం నిమేషణోన్మేష జగతః ప్రళయోదయౌ తాదృశాః పురుషాయాంతి మాదృశాం గణనైవగా. వ్యాస భగవానుడు చెప్తున్నాడు, ఒక్కసారి కన్ను తెరిస్తే సృష్టి స్థితి లయములు బ్రహ్మకల్పములు గడిచిపోయిన దాకా వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఉండేవాళ్ళట. వాళ్ళు తిరిగి కన్ను మూసే లోపల బ్రహ్మకల్పములే గడిచిపోయేవట. అటువంటి దృష్టి కలిగిన వారు, అటువంటి శక్తి కలిగినటువంటి మహాత్ములే ఈ దృశ్య ప్రపంచంలోకి కాలగర్భంలో కలిసిపోయినారు. నా వంటి వాళ్ళు ఎంత, మనం ఎంత. వశిష్ఠ మహాముని జనక మహారాజు తన సమీపానికి వచ్చి వేదాన్ని శ్రవణం చేసేటప్పుడు మిథిలా నగరం కల్లా అలా చూశాడు. తన యొక్క దృష్టితోనే మిథిలా నగరాన్ని రగిలించాడు. పట్టణమంతా కాలిపోయింది, బూడిదైపోయింది. మరలి కొన్ని గంటల్లోనే మరలా ఆ అగ్నిని ఉపసంహరించి యథాతథంగా ముందు మిథిల ఎట్లా ఉన్నదో అట్లాగే సృజించాడు. మరి అంతటి శక్తి కలిగినటువంటి, అంతటి ప్రభావ సంపన్నులైనటువంటి మహాత్ములు ఏరి ఈరోజు అంతటి వాళ్ళనే కాలం మింగేస్తూ ఉంది. ఇంకా దృశ్య ప్రపంచంలోకి వచ్చి నువ్వు ఈ నిర్లక్ష్యానికి గురి అయి జీవిస్తున్నావు అంటే కాలగర్భంలో నువ్వు కాలిపోకుండా నిలువగలవా? అందువల్ల ఇక్కడ సంసార ఏవ దుఃఖానాం, సంసారమే దుఃఖ స్వరూపము. సీమాంత ఇతి కథ్యతే తన్మధ్యే పతితే దేహే. దుఃఖమయ సంసారములో జీవితాన్ని సాగిస్తున్నటువంటి శరీరధార్యమైనటువంటి నీకు సుఖం ఉందా? సుఖపడగలవా? సర్వస్వాన్ని శత్రువుల పాలు చేసుకున్న, శత్రువులు చేజిక్కించుకున్న, శత్రువులు స్వాధీనమైపోయిన తరువాత నీ బతుకు ఎంత దీనంగా ఉంటుందో చూడండి ఒకసారి. అలాగే మనస్సు అనేటువంటి యొక్క శత్రువు నీ సుఖాలనన్నింటినీ స్వాధీనం చేసుకొని ఉంది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను ఇన్ని శ్రమలు పడడానికి కారణం మనస్సు చేత నా వివేకాన్ని పోగొట్టుకుని ఉన్నాను. నా యొక్క వివేకము, నా యొక్క జ్ఞానము, నా యొక్క ఆనందము, నా సంతోషము ఇవి మనస్సు అనే శత్రువు చేతిలో తగులుకుని ఉన్నాయి. ఆ విషయం ఇప్పుడు ప్రబుద్ధోస్మి ప్రబుద్ధోస్మి దుష్టస్వరో అయమాత్మనః. దుష్టుడు, విశ్వాసరహితుడు, పాపి అయినటువంటి మనస్సు చేతిలో పడిపోయింది నా స్వరూపం అన్నాడు. కనుక మనోనామ నిహమ్మేనం మనసాస్మి చిరం హతః. ఈ మనస్సు చేతిలో పట్టుబడి నేను అనేక జన్మాలలో దీని చేత నేను హతమైపోతున్నాను. అనేక జన్మాలు ఎత్తి కూడా అన్ని జన్మాలు
అన్ని జన్మాలలోనూ నన్ను చంపుతా వస్తూ ఉంది. ఇది అన్ని జన్మల్లో నన్ను చంపుతా వస్తూ ఉంది. ప్రతి జన్మలో నేను చావడానికి కారణం నా బతుకు దాని చేతిలో పట్టుబడిపోయింది. కాబట్టి ఏ విధంగానైనా సరే నేను ఇంకా జయించి తీరుతాను, దీన్ని సంహరించే నేను ఇంకా నా స్వస్వరూపాన్ని నేను పొంది తీరుతాను, ఈ విషయంలో నేను ఇంకా అజాగరూకత వహించను అని నిన్ను నీవు సాక్షాత్కరింపజేసుకునే కొరకై నీకు శత్రువైనటువంటి యొక్క మనస్సును జయించే విషయంలో నీవు జాగరూకత వహించకపోతే మునీశ్వరులారా జన్మకొచ్చి ప్రయోజనం లేదు అని వ్యాస భగవానుడు హెచ్చరిస్తున్నాడు. రోజు నిద్రపోతూ ఉండవు, నిద్రలో యాడికి పోయినావో చెప్తుందా, తెలుస్తుందా నీకు? మనసు తెలియదు. రోజు మెలకువలేకొస్తుంది, ఎక్కడి నుంచి వచ్చినాం మనం అనేది తెలియదు. మనం మన ఇంటికాడ ఉండేటువంటి ఒక కుక్కను ఒకదాన్ని, కుక్క పిల్లను ఒకదాన్ని దూరంగా వేసిపెట్టేయాలనుకుంటే దానికి ఒక గోతంలో ఒక దాంట్లో వేసుకొని పోయి కళ్ళు కనపడకుండా, ప్రదేశాలు కనపడకుండా దూరంగా వేసిపెట్టేసి వచ్చేస్తారు చూడండి. అది ఏ దావని వచ్చినాము, ఆ రూట్ మ్యాప్ ఏంది దానికి అర్థం కాదు. ఆ సంచిలో ఏం కనపడుతుంది దానికి? యాడ వదిలేస్తుంది, యాడ వీడు వదలాలనుకుంటాడు ఆడిపుతాడు. అలాగా ఈ మనస్సు అనేటువంటిది ఒక కుక్కను కదా గోతంలో వేసుకొని ఎత్తుకొని పోయినట్లు నిన్ను అది నిద్రలేకి వెళ్ళేటప్పుడు నిన్ను అలా అలా బంధించుకొని తీసుకొని వెళ్ళిపోతుంది, తన కస్టడీలో పెట్టుకుంటుంది. మరలా మెలుగు లేక తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ ఆ బంధంలో నుంచి తీసుకొచ్చి మెలుగు వచ్చినాక ఇసిపెడతా ఉన్నది. ఇలా నిన్ను అది బంధించుకొని ఉంది. అందువల్ల నీకు ఎలా నిద్ర వస్తుందో తెలియదు, ఎలా మెలుగు వస్తుందో తెలియదు. ఎల్లకాలం ఇట్టే బతుకుతావా? ఈ బంధంతో కూడిన జీవితాన్ని గడుపుతావా? దీని నుంచి బయటపడతావా? అందుకని నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే మేలుకొని ఉండేటప్పుడే ఈ మోసము చేస్తున్నవాడెవడు కనిపెట్టాలి. మేలుకొని ఉండేటప్పుడే ఈ మోసం చేస్తూ ఉండేవాడు ఎవడు అని కనిపెట్టాలి. ఎల్లకాలము ఇలాగా మోసపోతూ ఉంటే ఆ మోసము నుండి నువ్వు బయటపడే ప్రయత్నం చేయకపోతే నిన్నెవరు ఉద్ధరిస్తారు? అందువల్ల జాగ్రత్త పడాలి. ధర్మము పట్ల, జీవితం పట్ల, యోగం పట్ల మనకిప్పుడు ఉన్నటువంటి జాగ్రత్త చాలదు. కాబట్టి శ్రద్ధను పెంచుకోవాలి. ఆ విషయంలో ఎంతటోనైనా హెచ్చరించాలి. ఆ హెచ్చరికకు కట్టుబడకపోతే వాడిని వదిలేయాలి అంతే. భయంగా నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి తగిన జాగ్రత్త తీసుకుంటావా? జాగ్రత్త తీసుకోకపోతే సత్యానికి దూరమైన వాడవే, సత్యానికి దూరమైన వాడవే, ప్రకృతి చేత బంధింపబడిన వాడవే. కాబట్టి అలాంటి బంధానికి గురి చేయకూడదు. మన బిడ్డ పొయ్యి దగ్గరికి వెళ్ళి కొరువులు పట్టుకొని పెరుగుతూ ఉంటే తనను కాపాడగలిగినటువంటి యొక్క సమర్థత కలిగిన తల్లి చూసుకొని ఊరికే ఉంటుందా? వెనక్కి తీసుకోదు బిడ్డను. అలాగే ఎక్కడైతే అజాగ్రత్త వహిస్తూ ఉంటారో అక్కడ జాగ్రత్త అవసరం. ఆ జాగ్రత్తను హెచ్చరిక చేయడం అనేది ధర్మం. అది చేయకపోతే హాని జరుగుతుంది, కాలం వేస్ట్గా వెళ్ళిపోతుంది, పోయిన కాలాన్ని నువ్వు సంపాదించుకోలేవు. కాబట్టి మేలు జరిగేటువంటి పని కష్టమైనా సరే చేయాల్సిందే, అంతే. దీనికాడ ఏమంటారు? ధర్మం పట్ల నిష్పక్షపాతత వహించాల్సిందే. ధర్మం అంటిది. ఆ ధర్మమునకు నువ్వు నేను అందరము దాసులమే. మా గురువుగారి యొక్క జీవితాన్ని ఒకసారి చూస్తే ఎప్పుడు స్వామి అది పట్టుబడేది? ఎట్లా 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 ఆ మనస్సు పరితపిస్తుంది. ఈ తలలో ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని తనులు దన్ని ఉంటాడు ఆయన అయ్యగారు ఈ తల మీద అని చెప్పేవాడు. అట్లా లేచి తంతే ఇప్పుడు
ఎంతమంది ఉంటారా? ఈరోజు ఏందో ఉపన్యాసానికి బదులుగా స్వామి వరుసబట్టి తిట్టే పని పట్టినాడని అనుకుంటున్నారు కదా. ఈ మందలింపు మాటలకే మనస్సు ఇట్లా ఉంటే లేచి నిజంగానే తంతే ఎట్లా ఉంటుంది చెప్పండి. మహర్షులు ఎలా జీవించాలో చెప్తాడు. మా భేదం భజ హేయేషు నోపాదేయ పరోభవ హేయాదేయ దృశౌ త్యక్త్వా శేషస్థః సుస్థిరో భవ. మునీశ్వరులారా, వ్యాస భగవానుడు చెప్తున్నాడు, పోయిన వాటి విషయం గురించి ఆలోచన చేయొద్దు, ఇంకా ఉన్న వాటి విషయంలో భ్రాంతి పెట్టుకోవద్దు. ఆ పోయిన వాటి కిందనే జమ వేసుకో. ఇవి కూడా ఏది ఎప్పటికీ నీదై ఉందో, నీ స్వరూపమై ఉందో, ఏది తొలగించడానికి వీలు కాదో, ఏది సత్యమో ఆ స్వస్వరూపమునందు స్థితి గలవాడవై ఉండు. నిరాశత నిర్భయత. నువ్వు దేని మీద ఆశ పెట్టుకుంటావో, దేని మీద పెట్టుకున్నా అవన్నీ ప్రపంచంలో ఉన్నవే కదా, దృశ్య వస్తువుల్లో ఒకటే కదా. తప్పకుండా తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్య బిడ్డలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ధనధాన్యములు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, వస్త్రములు కావచ్చు, నీ ఆయుష్ కావచ్చు, ఈ ఇన్నిటిల్లో దేని మీద నువ్వు మనసు పెట్టుకున్నా అవి ఒకనాటికి నీకు దూరం అవుతాయి. ఆనాడు నువ్వు వాటి మీద పెంచుకున్న ఆశ, ఆ మమకారం నిన్ను ఏడిపిస్తుంది. కాబట్టి దేని మీద నువ్వు మమత్వాన్ని పెట్టుకున్నా అది నిన్ను ఏడిపించే పోతుంది పోయేటప్పటికి. నిన్ను ఏడిపించే వాటి మీద నీవు ఆసక్తి పెట్టుకోవడం కరెక్టేనా? కనుక నిరాశ, దేని మీద ఆశ పెట్టుకోవద్దు. నిర్భయత, ధైర్యంగా ఉండు. నిన్ను భయపెట్టగలిగేది ఈ లోకంలో ఏది లేదు, కాబట్టి భయపడద్దు.